ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే నా కొడుకు నా మీద ఇరుసుకుపడ్డారా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చి తన్నేశాడు. రేయ్, కీర్తి శేషులు చక్రధరరావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా 2 నిమిషాలు కాదు 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొడకల్లారా అంటే సప్పట్లు కొడతారా చెప్పు. కొడతారట మైనస్ మాటలు మాట్లాడేమంటే మట్టాసైపోతాను కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించకుండా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా బాబా, నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బావా. ఎడం చేత్తో 10 మందిని, కుడి చేత్తో 10 మందిని మట్టి కల్పించగలడట. ఆహా, ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టనని మాట చిదా బావు, నువ్వు చేసే పని. లేకపోతే రా ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? తాసుపాం పడగిప్పి బొస్సు మంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సుని పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి కదవా అని. సరేలే, ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి బావా, పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవుల పిల్ల అనుకున్నావా? పెద్ద పులి. ఆడు నీతో రాజు పట్టం ఏంటి బావా? నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేసి పెడతావిడరా. నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో 7 లెగిసిపోద్ది. సార్, అలెగ్జాండర్ గారిని నేను రమ్మనని చెప్పండి రా. అమ్మని, ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుగా ఉందే బామ్మర్ది. కూసంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా బాబు. ఇతను కాదు కాదు, ఈ సారు ఆ జర్నలిస్ట్ కొడుకు. అమ్మో, నీ టైం బాగలేదు, నేను వెళ్తాను బాబాయ్. నువ్వు ఆ రాజశేఖరం కొడుకువేగా? నువ్వు కాదురా గవ్వ, మీరు. అలెగ్జాండర్ గారు. ఏకవచనం ప్రయోగిస్తే ఏకాకి వైపోతావురా రాస్కల్. సే అలెగ్జాండర్. ఒంటి మీద చారులేసుకుంటే మేక పులైపోద్దా, పేరు మార్చుకుంటే పవర్ పెరిగిపోద్దా? మిస్టర్, నాతో రాజీకొచ్చావా? సరే సరే, కాదు అని ఈ రాచకొండతో ఢీకొంటే పొడి చేసేస్తాను, జాగ్రత్త. కొండల్ని పర్వతాల్ని ఢీకొనడానికి అలెగ్జాండర్ అవసరం లేదు లచ్చన్న. నేను నా సింహాసనం మీద కూర్చొని రిమోట్ నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేలుతాయి. రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది. అలెగ్జాండర్, గుర్తుందా? ఒక రోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెలేశాడు. పాపం బాపట్లు వెళ్ళి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్లే అని జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా, అవాళ్ళు నేను చేసింది పొరపాటు అని. పొరపాటు చేసింది నువ్వు కాదు, నేను. నా తండ్రిని చంపిన రోజే, నా చెల్లి మీద చేయి వేసిన రోజే నీ వెన్నెముకని 1000 ముక్కలు చేయాల్సింది. వెన్నెముక దాకా ఎందుకయ్యా?
నా సొక్క గుండి ముట్టుకోవాలంటే 1000 గుండెలు కావాలి. అంతెందుకు అటు చూడు, ఉఫ్ అంటే చాలు నీ శమడాలొల్చి నాకు చెప్పులు గుట్టిస్తారు. నువ్వు ఉఫ్ఫనక ముందే నీ ప్రాణాలు గాలిలో కలపగలడి అలెగ్జాండర్. కానీ నేనొచ్చింది నిన్ను చంపడానికి కాదు, ఏ నాటికైనా నిన్ను నీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరించడానికి. అది నిన్ను పుట్టించిన వారి తరమే కాలేదు, నీ తరమేమవుతుంది. ఛాలెంజ్ లచ్చన్న, ఛాలెంజ్. నువ్వు విసిరేసే ఎంగిలి రొట్టె ముక్కల కోసం ఎగబడే నీ పెంపుడు కుక్కలు, నీకు వంగి వంగి దండాలు పెట్టే ఎర్ర టోపీలు, ఖద్దరు లాల్చీలు నీ మీద కాండ్రి చుమ్మేలా చేస్తా, నీ బ్రతుకు బజారు కిడుస్తా. నీ నిశీధి సామ్రాజ్యాన్ని శ్మశానంగా మార్చే వరకు ఈ అలెగ్జాండర్ నిద్రపోడు. రెచ్చిపోకయా, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేనే కదా నువ్వు నిద్రపోయేది, నన్ను నిద్రపుచ్చేది. ఏంటారు చూస్తారో లేదండి. ఎలకనా ఎల్లరా, నా కూడు తిరిగి కండలు పెంచి నా శత్రువుకే సెల్యూట్ చేస్తానంటరా. చూసేవాళ్ళచ్చన్న నా దెబ్బ. ఇప్పటి వరకు నీ మనుషులు, ఇప్పుడు నా మనుష్యులు. ప్రశాంతంగా బతుకుతున్న ఈ ప్రశాంత్ జీవితంలో నువ్వు రగిలించిన చితి మంటలు ఇంకా ఆరిపోలేదు. ఆ మంటల్లోంచి ఉదయించిన అగ్ని ప్రభంజనం ఈ అలెగ్జాండర్. టేక్ కేర్. అమ్మో అమ్మో, ఆ స్పీడ్ చూస్తుంటే భారతంలో అర్జునుడు అభిమన్యుడు కలిసి అలెగ్జాండర్ అవతారం ఎత్తినట్టుంది బాబు. నిజమా? మాట్లాడేమంటే మట్ర చేస్తా. ముసలాడు ఎలా పడిపోయాడో చూడండి. పూర్ ఫెలో నా నుంచి సహాయాన్ని అందుకునే అదృష్టాన్ని కోల్పోయాడు. కూల్ డ్రింక్ లో విషం కలిపి కావాలనే ముసలాన్ని చంపి ఉంటాడు. నిజమే, వీడిని చూస్తుంటే గుంటనక్కలా ఉన్నాడు. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పబోతే మరీ బరి తెగించిపోతాడు. ఏంట్రా? గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 10 రోజులు సెలవు కావాలి సార్. దేనికి? మా చెల్లెలు పెళ్ళింది సార్, అందుకని. సెలవేం కర్మయ్య. డేవిడ్ సార్, ఇతనికి 10,000 క్యాష్ కూడా ఇచ్చి పంపు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే మనం కలవచ్చా? డెఫినెట్లీ సార్. హౌ ఆర్ యూ మై బాయ్? ఈయన చక్రధర్రావు గారని మా బాస్. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహ స్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూలి పనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్ళీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మనిద్దరికీ శత్రువే.
నీకు కండబలం ఆత్మవిశ్వాసం ఉన్నాయి, నాకు అంగబలం అర్థబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళాన్ని తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చేయి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయటానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్ లో సంపాదించినంతా ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది నీ చేతుల మీదుగా. ఆలోచించుకో. ప్రశాంత్, ఎక్కడికి వెళ్ళావురా ఇన్నాళ్ళు? ఇంటికి రాకపోయేసరికి నువ్వేమైపోయావో ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడి చచ్చిపోయాను. ఆ లచ్చమ్మ నిన్నేమైనా చేశాడేమో అని భయపడిపోయాను రా. పోన్లే బాబు, భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. మాకంతే చాలు. ఊరుకోమ్మా, ఊరుకో. నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్లాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళకు బాబు. నీ నాన్నగారు అలా అయిన దగ్గర నుంచి నువ్వు కనపడకపోతే నాకు కంగారుగాను భయంగాను ఉంటుందిరా. అబ్బా, ఏమిటండి అందరూ డల్ గా ఉన్నారు? కాము వచ్చేసాడు కదా, బీ హ్యాపీ. మొక్కం చూడు ఎలా ఉందో. అతయ్య, ముందు ఈ గారి సంగతి చూడండి, వెళ్ళండి. అయ్యో నా మతి మండ, వీడొచ్చిన ఆనందంలో అన్నం సంగతే మర్చిపోయా. అమ్మా రేఖ, అమ్మకి హెల్ప్ చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కామో కామో. అయ్యగారి మూడు చాలా సీరియస్ గా ఉంది. నా బాకీ తర్వాత వసూలు చేసుకుంటాను. థ్యాంక్ యూ. నేను మీ గ్యాంగ్ లో చేరుతోంది మీకోసం కాదు, నా కోసం. నో, మన కోసం. కమాన్ కమాన్. చూడు ప్రశాంత్, ఈ మాఫియా ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి గుండె బలమే కాదు, కరుకుదనం కూడా ఉండాలి. మొదటిది నా తల్లిదండ్రులు ఇచ్చారు, రెండోది నాకు సంఘం నేర్పింది. ఇక మీదట నేను వేయబోయే ప్రతి అడుగు ఆ లచ్చన్న గుండెల్లో దడ పుట్టించాలి. అది వాడి పతనానికి నాంది కావాలి. అంతేకాదు ప్రశాంత్, వాడి స్థావరాలన్నీ ధ్వంసం చేసి వాడి ఆస్తుల్ని కొల్లగొట్టి వాడి డబ్బుతోనే మనం వాడి పతనాన్ని చూడాలి. ఇఫ్ యు డోంట్ మైండ్, నీకు చిన్న పరీక్ష. షూర్, చెప్పండి.
ధూల్పేటలో ఆ లచ్చనగాడి మనుషులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ గంజాయి ఇక్కడికి తీసుకొస్తాను. ఓకే? ప్రశాంత్, ఒక పూలదండ కొని రెడీగా ఉంచుతాను. నువ్వు తిరిగి వస్తే నీ మెళ్ళలో వేస్తాను, లేకపోతే నీ ఫోటోకి వేస్తాను. కంగారు పడకండి. ఆ పూలదండ లచ్చన్న ఫోటోకేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మన ప్లాన్ ప్రకారం నువ్వు లోపలికి వెళ్ళి గంజాయి గురించి మాట్లాడుతుండు. మాటలతో మభ్యపెట్టి 5 minutes మేనేజ్ చేయి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అన్నా ఎవరు వచ్చారు? ఏం కావాలి నీకు? నీ దగ్గర గంజాయి ఉందా? ఎన్నాళ్ళు ఏమైపోయావు? నీకోసం వెతికి వెతికి వెర్రెత్తిపోయాను. ఇక్కడేం చేస్తున్నావు? ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం. ఎంప్లాయ్మెంట్ ఆఫీసా? ఇదా బూత్ బంగ్లాలా ఉంది. అదే నా ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తాడు. జాబ్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. అడిగో, వాడే నా ఫ్రెండ్. అతనా? ఉడతలు పట్టే మొహం వాడును. అదేంటి పట్టపగల ఆకాశంలో చుక్కలు ఎక్కడుతున్నాడు? అబ్బే అదేం కాదు, నాకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాడు. వాడి దగ్గర కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అయ్యో, మరి నాకు చెప్పలేదే? నా బాకీ తొందరగా వసూలు చేయడానికి ఏదైనా మార్గం చెప్తాడేమో. ఉంటూ నాకు ఇంటర్వ్యూ ఉందంటే ఏంటి గోళ? బాగయ్యా కామో, నా బాకీ తీర్చే నేను వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం రాని నీ బాకీ తీర్చేస్తాను. అబ్బా, బాకీ ఎంతసేపు? జస్ట్ 1 minute. చూడు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు పచ్చడి పందిరి మంచం మీద నా పంచకళ్యానికి వడ్డీతో సహా బాకీ తీర్చేస్తాను. సరేనా? నిజంగా? నిజంగా. ఎక్కువ ముందు నా బాకీ మర్చిపోకు. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను. మాకేం మస్కా కొడదాం అనుకున్నావు? నువ్వెవడవో మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఆ చక్రధర మనిషి కదూ? అవునా కదా? చెప్పరా. మీ సంబరం సంతకెళ్ళ ఏనుగుతోనో ఎలుగు బండుతోనో ఫైటింగ్ ఆట ఆడుకున్నట్టు ఒళ్ళంతా దెబ్బలేడరా. చెప్పండిరా. అయ్యా, మన గంజాయి ఏంట్రా నసా? నోటేనా బాతుకుంటెట్టుకున్నావా? చెప్పండి రా. బావ టైం బాగలేకపోతే మీరేం చేస్తారు? బాగా పన్నులు తినొచ్చామని చెప్పండి. బతికిపోయావు. అయ్యా, చక్రధరరావు మనుషులు మమ్మల్ని సితకతన్ని గంజాయి దోసుకెళ్లారండి. చక్రధరవా తొక్క?
ఆడి కథ ఫినిష్ అయ్యి చాలా కాలం అయిపోతే ఇప్పుడు వచ్చి కాగమ్మ కథలు చెప్తారంటరా? అమ్మో, ఆ చక్రధరవునంత తేలిక తీసిపారేక బావా. గ్రహచారం బాగలేకపోతే గాడితోకే నాకు బావై కాటేసిందంట. నిజమయ్యా, వాళ్ళు చక్రధర మనుషులే. చక్రధరరావా? బాబో, ఈ మధ్య నాటి దగ్గర కొంతమంది శాఖలు లాంటి కుర్రలు చేరి ట్రైనింగ్ అవుతారని విన్నాను. కుర్ర నా కొడుకుల అండ చూసుకుని ఈ రాచకొండతో ఢీ కొంటే బూడిదైపోతాడు నా కొడుకు. ఆ చక్రధర్రావు ఎక్కడుంటాడో, ఆడి వెనకాల ఎవరెవరున్నారో వివరాలు సేకరించండి. ఈ రాచకొండ ఇక్కడ అగ్గిపుల్ల గీసాడంటే కొత్త ఢిల్లీ రోడ్ల మీద పైరింజలు పరిగెత్తాయి. ఆడెంత బతుకెంత. ఫ్యాంటాస్టిక్, మార్వలస్, అన్బిలీవబుల్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు మై బాయ్. ఆ రాచకొండ లచ్చన్న గాడికి ఇది మొదటి ఓటమి. ఇంకా వాడి జీవితంలో గెలుపు అన్నదే ఉండకూడదు. అన్నట్టు ప్రశాంత్, మన మాఫియా ప్రపంచంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు అస్సలు ఉంచుకోకూడదు. ఆనాడు సామంతరాజులు, రాజులు, రారాజులు అందరూ కూడా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ అడుగులకు మడుగులొత్తేవారు. ఇక నుంచి మాఫియా కింగ్స్, మాఫియా చక్రవర్తులు అందరూ కూడా నీ అడుగుజాడల్లో నడవాలి. యా, అన్నిటినీ మించి అనుకున్న దాన్ని సాధించడంలో అలెగ్జాండర్ చక్రవర్తికున్న దీక్ష, పట్టుదల, కృషి అన్నీ నీలోనే ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి నీ పేరు అలెగ్జాండర్. ప్రభులు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇది పని కాదేటి? పోవా. ఓ మై పూర్ కంట్రీ. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాలి ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో? ఓ 10 రూపీస్ ధర్మం చేయండి. ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను బాబాయ్. 10 రూపీసా? 10 రూపాయలకి ఏమొస్తుందయ్యా ధరలు మండిపోతుంటే? నాతో రా, ఫుడ్ కొట్టిస్తా. రావయ్యా రా. ధర్మ ప్రభువులు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. ఇటువంటి భోజనం తిని ఎన్నాళ్ళైందో. థ్యాంక్స్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకుని ప్రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళుతూగానే. వద్దు బాబు. రావయ్యా, పడుకో. బాబు గారు, బాబు గారు, వస్తున్నా. నా బట్టలు, నా ఉయ్యాలు, కొలుసు, బాబా నా లుంగి, అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మో, నా టీవీ, బాబా టేబుల్ కార్డు, అయ్యో, వస్తున్నా, అమ్మో, అయ్యో, కోపం వచ్చిందే బాబు, అమ్మో. బాబు గారు, ఏంటి కాగ్గోల? హాయ్. నా ప్రేమ గోళ నీకు కాకి గోళలా అనిపిస్తోందా? ఇదిగో మిస్టర్, ఈ రోజంతా నిన్ను నేను ఉంచుకుంటున్నాను. ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? ఆహా, తప్పుగా అనుకోకు. నేను నిన్ను సాయంత్రం వరకు నా పక్కనే ఉంచుకుంటున్నాను. నేనేమన్నా పాలు తాగే బుజ్జి పాపనా పక్కనే ఉంచుకోవడానికి? బెట్టా, నువ్వు గెలిస్తే నేనొకటి ఇస్తాను. నేను గెలిస్తే నువ్వు నా బాబు తీర్చేయాలి. బెట్టా? బెట్. ఆటో. దిగా. మర్యాద. నేనిప్పుడు ప్యాసింజర్ని. నన్ను గౌరవించడం నీ డ్యూటీ. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? పాలక్నామా ప్యాలెస్, షాలిబండ, గోల్కొండ, ట్యాంక్ బ్యాన్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. అక్కడేం పని? పని అడగకూడదు. పోనీ. పొద్దున్నే భలే గిరాకిరాబు.
ఆరవ్వడానికి ఇంకా అరగంటుంది. ఓడిపోతే ఏం చేయాలో తెలుసుగా. రెడీగా ఉండు. టైం అయింది. నేనే గెలిచాను. నువ్వెవరు? ప్రశాంత్ ఏడి? అన్న అర్ధగంట కిందటనే నా ఆటో తీసుకుపోయిండు. నిన్ను ఇందులో తీసుకురామన్నాడు. ఎంత దెబ్బ కొట్టావు కామో. పోలీస్ స్టేషన్ చూడండి, రిపోర్ట్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకండి. మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్కి కోర్టుకి రావాల్సి ఉంటుంది. అలా ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి. ఐఎమ్ జర్నలిస్ట్. ఓకే ఓకే. మీలాంటి సిన్సియర్గా రిపోర్ట్ ఇచ్చే వాళ్ళుంటే రోజుకు మేము కొన్ని 100 కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఆ హత్య అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది, మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం అండి. మీకెందుకు ఈ బాధ గాని శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారేమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయన ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా? చెప్పండి. అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. వీళ్ళందరినీ తయారు చేసే